క్రిస్మస్ పేరుతో మనం చేయకూడని కొన్ని పనులు ఉన్నాయండి. వాటిలో నెంబర్ 1 మొట్టమొదటిది ఏంటంటే, క్రిస్మస్ అని చెప్పి స్తోమతకు మించి డబ్బును వృధాగా ఖర్చు చేయటం. అలాంటిది మనం అంటే క్రిస్మస్ అనే ఒక పేరు చెప్పి వారి స్థాయికి మించిన ఖర్చులు, వడ్డీలకి డబ్బులు తీసుకొచ్చి క్రిస్మస్లు చేసే క్రైస్తవులు లేకపోలేదు. బట్టలు లేవని 5 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చారంట డబ్బులు. అసలు స్తోమతకు మించి వృధాగా డబ్బులు ఏం చేయకూడదు తెలుసా ఈ క్రిస్మస్ అనే పేరుతో. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని రోజంతా తినుచు త్రాగుచు సుఖించకండి. చాలా మంది క్రిస్మస్ రోజు ఏం చేస్తారంటే, ఇప్పుడే కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, రోజంతా ఏం చేస్తారు తెలుసా. చాలా మంది క్రైస్తవ సహోదరుల గురించి నేను మాట్లాడుతున్నాను. తింటారు, సినిమాకి వెళ్తారు, కొంతమంది తాగుతారు, కొంతమంది సుఖిస్తారు. వాళ్ళు మాంసం ఉదయాన్నే తీసుకొచ్చి ముక్కలు ముక్కలుగా కోసి దాన్ని ఎండబెట్టి, కొంతమంది దాన్ని రకరకాల వాళ్ళు ప్రార్థనకి ఎప్పుడు పోతారంటే ఆశీర్వాద ప్రార్థనకు పోతారు కొంతమంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తినేది తాగేది. పండగ మనకు సంవత్సరానికి ఒకటే కదా. వంట పనుల్లో పడి చర్చికి ఆలస్యంగా రాకండి. బిర్యానీ వండుకోవాలని ఇంట్లో పెద్దోళ్ళు ఉండారు, వాళ్ళకు వండి పెట్టాలని ఆలస్యంగా రాకండి. కొత్త బట్టల మోజులో నీ చీర కన్నా నా చీర ఎక్కువ అని పోల్చకండి. నీ బట్టల కంటే నా బట్టలు బాగున్నాయి. మరి ముఖ్యంగా సిస్టర్స్ అండి, ఆ ఇంటి పక్కన ఏ చీర తీసుకొస్తే ఆ చీర కంటే నా చీర కొంచెం బాగుంది అనుకుంటే, నాకంటే నీదే బాగుంది అనుకుంటే అలా పోల్చుకోకూడదు. మనం క్రిస్మస్ పేరున అప్పులు చేయకూడదు. క్రీస్తు లేకుండా, మారు మనస్సు లేకుండా క్రిస్మస్ను ఎంత ఘనంగా జరుపుకున్నా అందులో సంతోషము, ఆనందము ఉండదని మీరు మర్చిపోవద్దు ప్లీజ్. క్రిస్మస్ను ఆచారంగా మార్చి ఆత్మీయతను మనం ఏమవుతున్నాం అంటే చాలాసార్లు మిస్ అవుతారు. కనుక క్రిస్మస్ను ఒక ఆచారం లాగా చేయొద్దు దయచేసి. దాన్ని ఆత్మీయమైన ఆరాధనగానే చేద్దాం దాన్ని. మనం క్రిస్మస్ నాడు పరిస్థితులను బట్టి కొత్త బట్టలు లేకపోయినా నిరుత్సాహపడొద్దు. క్రీస్తు మీతో కూడా ఉన్నాడని నిశ్చయత కలిగి నిజమైన క్రీస్తును కలిగి ఉండండి. హల్లెలూయా. ఇటువంటి మనస్సు ప్రభుని ఆరాధించే మనకి చాలా ముఖ్యమైనది. క్రిస్మస్ పేరుతో ప్రేమ జంటలు పార్కులు చుట్టూ తిరిగే వాళ్ళు కూడా సమాజంలో లేరండి. దేని పేరుతో? క్రిస్మస్ పేరుతో. క్రిస్మస్ పేరుతో నీవు కోరుకున్న అమ్మాయిని చూడాలని మందిరానికి వెళ్ళకూడదు. ఇలా వెళ్ళే వాళ్ళు లేరండి. అంటే అమ్మాయిలను చూడటానికి పెద్ద పెద్ద కాంగ్రిగేషన్ చర్చిల్లోకి ఎందుకు వెళ్తారు తెలుసా? చాలా మంది బాయ్స్ ఆ రోజు ఏం చేస్తారు తెలుసా? క్రిస్మస్కి వెళ్ళి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. ఏం గిఫ్ట్ ఇది? ఇవన్నీ జరిగిపోతానే ఉంటాయి. ప్లీజ్ 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 ఇలాంటివి జరగకూడదు. క్రిస్మస్ పేరున మీరెవరికి బహుమానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా బహుమానం ఇవ్వాలనుకుంటే యేసు క్రీస్తు నిజమైన దేవుడు అనే మాటే బహుమానం. అంతకు మించిన బహుమానం ఏంటి? ప్యాకప్ చేసుకొచ్చి దాంట్లో రకరకాల పరిస్థితులండి, రకరకాల పరిస్థితులు జరుగుతున్నాయి సమాజంలో. జాగ్రత్త. నీకు ఇష్టమైన అమ్మాయి లేక రాంగ్ రూట్లో మాట్లాడడానికి, లవ్ లెటర్లు ఇవ్వటానికి, ఒకరిని మరొకరు చూస్తూ నవ్వడానికి మందిరానికి అస్సలు రాకూడదు. అలాంటి వ్యవహారాలు క్రీస్తు ఆరాధనలో అసలు ఉండకూడదు. కనుక ఇది చాలా ట్రెండింగ్ అయిపోయింది ఈ రోజున, మీకు తెలుసో లేదో. ఎందుకంటే బయట చాలా చర్చెస్కి నేను వెళ్తున్నాను కాబట్టి, బయట పరిస్థితులు నేను చూస్తున్నాను కాబట్టి హెచ్చరికగా చెప్తున్నాను ఈ మాట. ఎవరైనా ఒక సిస్టర్ చూసి నవ్వారనుకో, నువ్వు వెంటనే చూసి నవ్వటం. క్రిస్మస్ పేరుతో ఇంటిపై స్టారు, ఇంటి లోపల బారు పెట్టొద్దు ప్లీజ్. అందరూ నన్నే చూడాలి అనే ఆలోచన, మితిమీరిన అలంకరణతో మందిరానికి వెళ్ళడం పద్ధతి కాదు. ప్లీజ్ ఈ విషయాలన్నీ మీ మనసులో పెట్టుకుంటారని నేను నిజంగానే ఈ మాట మీకు నేను తెలియజేస్తున్నాను. కనుక క్రిస్మస్ పేరుతో చేయకూడని ఈ పనుల విషయంలో ఇవన్నీ ఏంటంటే క్రిస్మస్ పేరుతో మనం చేయకూడని